హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను ఒక ట్రిక్ అనేది చూపిస్తున్నానండి. అలాగే ధనియాపత్తి పచ్చడి అనేది కూడా చూపిస్తున్నాను. మనం ఇలా కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్లో కానీ ఏదైనా కాగితంలో కానీ చుట్టుకున్నట్టయితే కరివేపాకు అనేది మినిమం 1 మంత్ వరకు ఉంటుందండి. 1 మంత్ వరకు ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పెట్టేసి ఇలా చుట్టేసిన తర్వాత అసలు ఆ ధనియాపత్తి అనేది కనిపించకూడదండి బయటకు అనేది. ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ధనియాపత్తి అనేది పాడవకుండా 1 వీక్ వరకు ఉంటుంది. ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తానో మీ అందరికీ చూపిస్తున్నానండి. ముందు కొత్తిమీర అంతా నీట్గా కడుక్కోవాలి. శుభ్రం చేసుకున్నాక కడుక్కున్న తర్వాత అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం పచ్చడి కోసం నేను ఒక 6 టమాటీలు తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు వెన్నైనా తీసుకోవచ్చు. నేను ధనియాపత్తి ఎక్కువ వేసి టమాటీలు తక్కువ వేస్తున్నానండి. దానికోసం ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలన్నీ ముందు ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. ఎండుమిరపకాయలు వేగించుకున్న తర్వాత అదే కళాయిలో ధనియాపత్తి కూడా వేయించుకోవాలండి. ధనియాపత్తి వేగి చాలా దగ్గరికి అయిపోద్ది. చూసారండి ఎంత వచ్చిందో అంత వేపితే. ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయడం నేను చూపించలేదు. ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసి టమాటీలు వేసి అందులో పోపు దినుసులు వేయాలండి. పోపు దినుసులు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయడం వల్ల అనేది టమాటీ అనేది ముగ్గుతుందండి. అది ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేయాలండి. వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు, ధనియాపత్తి ముందు మిక్సీ ఆడుకోవాలండి. మిక్సీ ఆడిన తర్వాత అందులోనే మళ్ళీ టమాటీలు ఇప్పుడు మనం పక్కన పెట్టింది ఉంది కదండి, అది టమాటీలు కూడా వేసుకోవాలి. టమాటీలో మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలండి. ఇందాక తగినంత వేయలేదు కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసారా, కొత్తిమీర పచ్చడి అనేది తయారైపోయింది. ఇప్పుడు మనం దీనికి పోపు కంపల్సరీగా పెట్టాలండి. పోపు పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మినిమం 10 days వరకు నిల్వ అనేది ఉంటుందండి. ఇప్పుడు అదే కళాయిలో నేను ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో పోపు దినుసులన్నీ వేయించుకుంటున్నానండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా 10 days వరకు నిల్వ ఉంటుందండి. మాకు అన్ని రోజులేం రాదు, పిల్లల స్కూల్ అది కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను ఆయిల్ అనేది. చూసారా, ఇలా ఒక పావు గంట ఆయిల్లో వేయించుకోవాలండి. నేను ఇది దోసల్లోకి చేశాను పచ్చడి అనేది. దోసల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ ఎందులోనైనా బాగుంటుందండి. మా వారు తింటున్నారు. బీట్రూట్ దోశ వేసి ఇచ్చాను మా వారికి, అందులో కాంబినేషన్ కిందన. ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్.